మన పుల్లెల గౌతముని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నల్లపాటి కుటుంబం మా పుల్లెల కుటుంబం గత 3 తరాలుగా, అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి వారి కుటుంబాన్ని అతి దగ్గరగా చూస్తూ పెరిగినవాడిని. వారేంటో, వారి మనస్తత్వాలేంటో, వారు నర్సరావుపేట అభివృద్ధిలో వారి కుటుంబం ఎంత పాలు పంచుకున్నదనేది కళ్ళారా చూస్తూ పెరిగినవాడిని. పోతే నల్లపాటి చంద్రం పెదనాన్న, ఆ అమ్మ చనిపోయిన తర్వాత వారి పేరు మీద మా రామన్న ఎంతటి అద్భుతమైన కార్యక్రమం చేయటం అనేది చాలా అభినందనీయం. ఈ రోజున పెద్దలు చెప్పినట్లు కళ్ళ ముందున్న తల్లిదండ్రులనే మనము సరిగ్గా చూసుకోలేని రోజుల్లో చూస్తున్నాము. ఈ జనరేషన్లో టెక్నాలజీ అంటున్నాం, అది అంటున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో సుమారు దశాబ్ద కాలం తర్వాత ఈ కాంపౌండ్ మళ్ళీ రామన్న చేతికి రావటం, వచ్చి రాగానే ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఎవరైనా టైం తీసుకుంటారు దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏంటి అని. ఇక్కడ ఎక్కడ లాభాపేక్షతో కాకుండా ఒక కళారంగాన్ని, కళని నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయంతో, అది వారి తల్లిదండ్రుల పేరు మీద పెట్టి దీన్ని తరతరాల పాటు ముందు తరాలకి కళని అందించాలనే ఒక సదుద్దేశంతో మా రామన్న ముందడుగేయటం అనేది చాలా చాలా అభినందించాల్సిన విషయం. అలానే మా అభినయ సీనన్న గత కొన్ని దశాబ్దాలుగా ఈ కళారంగానికి ఎంత సేవ చేస్తున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఉన్న జనరేషన్లో ఈ కళలు, అసలుకి నాటికలు అంటే ఏంటో తెలియని చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు స్టన్ అవుతూ ఉండొచ్చు, ఓహో ఇంత అద్భుతంగా ఉంటాయా, ఇంత లైవ్లీగా ఉంటాయా. ఆ ఫ్లేవర్స్ని, మేము చిన్ననాడు ఎంజాయ్ చేసిన ఫ్లేవర్స్ని నేటి జనరేషన్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో మళ్ళీ ఈ కళా పరిషత్ తోటి మా రామన్న ఆధ్వర్యంలో నర్సరావుపేట యంగర్ జనరేషన్కి కళ అంటే ఇట్లా ఉంటుంది, మన పూర్వీకులు పెట్టిన కళారంగాలు ఇట్లా ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ వాటిని లైవ్లోకి తేవటం అనేది చాలా సంతోషదగిన విషయం. చాలా థ్యాంక్స్ రామన్న, మీరు బాధ్యత తీసుకొని మళ్ళీ కళారంగానికి సేవ చేయటం అనేది. ఇది తరతరాల పాటు ఇలానే నడవాలని నా తండ్రి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.